కొన్ని క్షణాల్లో నా పగ నెరవేరబోతోంది. బండి బ్రేక్ పడట్లేదు. అయ్యో విజయ్, కారులో ఉన్న వాళ్ళందరూ చావుకి దగ్గరయ్యే ఉంటారు. ఎవరికేం కాలేదు కదా, అందరం క్షేమంగా ఉన్నాం కళ్యాణి. మా గురించి నువ్వేం వరి అవ్వద్దు, నీ భర్త గురించి ఆలోచించు. ఇలాగే ఎల్లప్పుడూ మా వెంటే ఉంటూ మమ్మల్ని రక్షించు తండ్రి. నువ్వే లేకపోతే ఈ రోజు మాలో ఏ ఒక్కరూ మిగిలేవారు కాదు. మనం కాదంటే వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడన్నయ్య. వాడిని వదిలేస్తే ఆ దేవుడు క్షమించడు కూడా. మమ్మల్ని మా ఇంటి వారసుల్ని కాపాడావు. నీకెప్పుడు రుణపడి ఉంటాను స్వామి. వాడు మన కుటుంబాన్ని శత్రువులుగా భావించి చంపాలనుకున్నాడు. వాడు మనకే కాదన్నయ్య, 45 ఓళ్ళకి శత్రువు. మాపై పగపట్టిన శత్రువుల్ని క్షమించు స్వామి. వాళ్ళ మనసును మార్చి మమ్మల్ని కాపాడు. పదన్నయ్య. వాడి టైం దగ్గర పడింది విజయ్, తప్పకుండా వాడికి పనిష్మెంట్ ఇద్దాం. ఇప్పుడే ఇద్దాం అన్నయ్య. కాదు, వాడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకు తెలియాలి. అందరికి ఒకేసారి ఇద్దాం. ముందు వాడి వెనక సపోర్ట్ ఎవరున్నారో కనుక్కో. వాడితో పరిచయం ఉన్నవాళ్ళు, వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు అందరిని లిస్ట్ అవుట్ చేయి. మనకు అగెనిస్ట్ ఉన్న వాళ్ళని ఏరి పారేద్దాం. నా శత్రువులు మొత్తం శేషం లేకుండా చచ్చిపోయారు. నా పగ నెరవేరింది. నీ చావుకి ప్రతీకారం తీర్చుకున్నాను. నిన్నీ లోకంలో లేకుండా చేసిన వాళ్లను నీ దగ్గరికే పంపించాను. వాళ్ళని చూశాక నీ ఆత్మ శాంతిస్తుంది. సంతోషమే కదక్కా? నీకు ఆనందంగా ఉంది కదా? ఈ హ్యాపీ న్యూస్ వెంటనే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి. నా ఆనందాన్ని పంచుకోవాలి. చెప్పండి. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏమండి, గుడ్ న్యూస్ లేట్ చేయకూడదండి, తొందరగా చెప్పండి. నువ్వు నిజంగా కుబేరుడివి కుబేరమూర్తి. ఏమండి, గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి జోకులేస్తారేంటండి? అంటే నీ జాతకంపై నీకు నమ్మకం లేదా? నా మీదే నాకు నమ్మకం లేదు, పైగా జాతకం మీద నమ్మకం ఒకటి. అయితే నేనిప్పుడు చెప్పే విషయం నువ్వు నమ్మి తీరాలి. ముందు విషయం చెప్పండి, దాన్ని నమ్మాలో లేదో పైనున్న నారాయణుడికి వదిలేస్తాను. నీ ప్యూన్ ఉద్యోగం పోయింది. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపై ఈశ్వర్ నీకు ₹1 కూడా ఇవ్వడు. వామ్మో, వామ్మో. ఏంటండి, గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి షాకుల మీద షాకులు ఇస్తున్నారు? లేదు మూర్తి, నేను గుడ్ న్యూస్ చెప్పాను. నా జాబ్ పోవడం మీకు గుడ్ న్యూసా? అంతకన్నా పెద్ద జాబ్ రాబోతోంది. నేను స్కూల్కి వెళ్ళనక్కర్లేదా? నీ సొంత ఆఫీస్కి వెళ్ళబోతున్నావు. ఈశ్వర్ గారు రూపాయి కూడా ఇవ్వరా? కోట్ల రూపాయలు నీ దగ్గరుంటే ₹1 కోసం ఆయన ముందు చేయి చేస్తావా? నేను కోటీశ్వరుని అవుతానో లేదో గాని మీరు మాత్రం మాటలతో కోటలు కడుతున్నారు. ఈశ్వర్ గారు రూపాయి కూడా ఇవ్వకుండా నేనెట్టా బతుకుతానండి? అర్థం లేకుండా మాట్లాడతారు మీరు. నీకు డబ్బులు ఇవ్వడానికి ముందు ఆయన బతుకుండాలి కదా మూర్తి.
ఏమండి సార్కి ఏమైందండి? యాక్సిడెంట్. యాక్సిడెంటా? సకుటుంబ సపరివారంగా పిక్నిక్ కి బయలుదేరి బ్రేకులు ఫెయిల్ అయ్యి మొత్తం పోయారు. పోవడం ఏంటండి? ఎవ్వరు మిగల్లేదు. మొన్న పుట్టిన బుడ్డోడు కూడా అవుట్. ఈశ్వర్ గారు బ్రేకులు లేని కారు వాడుతున్నాడా? కాదు, అశోక్ గారు ఆ కార్ బ్రేకులు తీసేశారు. ఆ, ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు ఆయన. సర్ప్రైజ్ ఇద్దామని నీతో చెప్పుండరు. ఇప్పుడే న్యూస్ వచ్చింది. మొత్తం మొత్తం పోయారట. ఇక ఆస్తంతా మనదే. మా పగ తీరింది. కోట్లు సంపాదించాలన్న నీ కోరిక తీరింది. మాకు శత్రు శేషన్ లేదు. నువ్వు కూడా రుణ శేషన్ లేకుండా చేసుకోకేనా? ఇంకా బతికే ఉన్నాడా? ఎలా బయటపడ్డాడు? ఇది నిజమా లేక నా భ్రమ? అందరూ పోయారని అశోక్ గారు చెప్పారు కదా, కానీ తను నా ఎదురుగా ఎలా ఉన్నాడు? సకుటుంబ సపరివారంగా పిక్నిక్ కి బయలుదేరి బ్రేకులు ఫెయిల్ అయ్యి మొత్తం పోయారు. అశోక్ గారు ఆ కార్ బ్రేకులు తీసేశారు. నేను మాట్లాడిందంతా వినేశాడా? ఇన్నాళ్ళు నేను చేసిందంతా నటన అని తెలిసిపోయిందా? ఇప్పుడేంటి దారి? ఎంత నటించిన నిజ స్వరూపం తెలియకుండా పోదు. ఎన్ని ప్లాన్స్ వేసినా మా కుటుంబాన్ని ఏమీ చేయలేరు. వెయిట్ చేయడం అనవసరం. చంపేయడమే సరైన శిక్ష. నా పని అవుట్. ఐఎమ్ సారీ. క్షమాపణలు లేవింకా. ఆ అశోక్ గాడికి ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి. వాడు నా చేతిలోనే చావబోతున్నాడు. ఏంటి విజయ్ నువ్వనేది? ఈ రోజు వాడు ఏం చేశాడో తెలుసా నీకు? మన కారు బ్రేకులు తీసేశాడు. మన ఫ్యామిలీ మొత్తాన్ని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాడు. అదృష్టం బాగుండి అంతా త్రుటిలో తప్పించుకున్నాం. కానీ వాడు మాత్రం చావు తప్పించుకోలేడు. నా చేతిలోనే చేస్తాడు. అమ్మయ్యా, నా ఇన్వాల్వ్మెంట్ గురించి తెలియదన్నమాట. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ అక్క. అయ్యయ్యో, ఎంత పనిచేశాడు విజయ్. మొన్న గౌతమికి, ఇప్పుడు మీకు. ఇంకా తీరలేదా అతని పగ? తను సర్వనాశనం అయిపోతాడు. అంత పెద్ద ప్రమాదం నుంచి అసలు ఎలా తప్పించుకున్నారండి? ఆల్మోస్ట్ అందరం అయిపోయాం అనుకున్నా.
మా అదృష్టం బాగుండి కారు కంట్రోల్ అయింది. ఎవరికి ఏం కాలేదు. అందరూ వస్తున్నారు. చికెన్ బిర్యానీ తేవడని పిండం పెడతాడా? బావును కాబట్టి, మర్యాద ఇస్తున్నాను కాబట్టి ఇలా పెడుతున్నాను. ఏటో బావ వెళ్ళిపోయాడు. బావకి ఇష్టమైన చికెన్ మాత్రం ఉండిపోయింది. నేను తింటానులే బావా. ఛ! హలో, ఏం చేస్తున్నారు? పార్టీ చేసుకుంటున్నాను. ఛ! పార్టీ కాదు, సంతాపం చేసుకోండి. యా, శవాలు ఇంకా ఇంటికి రాలేదా? ఛ! శవాలుగా కాదు, ప్రాణాలతోనే తిరిగొచ్చారు. ఏంటి నువ్వు చెప్పేదే? వాళ్ళల్లో ఏ ఒక్కరూ చావలేదు. అందరూ హాయిగా నిక్షేపంగా ఇల్లు చేరారు. అలా ఎందుకు జరిగింది? ఖచ్చితంగా చచ్చి తీరాలే. హం, వాళ్ళకి చావు లేదో లేక వాళ్ళని చంపే రాత మనకి లేదో తెలియడం లేదు, కానీ హం, వాళ్ళు మాత్రం బతికే ఉన్నారు. ఈశ్వరికి, విజయ్కి చిన్న చిన్న గాయాలయ్యాయి అంతే. అంతకు మించి ఎవరికేం జరగలేదు. అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఛీ! జరిగిపోయాక జరగకూడదంటే ఎలా? ఆ? ముందే ఉండాలి కదా. పక్కాగా ప్లాన్ చేశాను. ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది? వాళ్ళని లేపేసి ప్లాన్ వేసి ఫెయిల్ అయ్యాం. కనీసం వాళ్ళ నుంచి రక్షించుకునే ప్లాన్ అయినా సరిగ్గా వేయండి. లేదంటే మనం చేస్తాం. జరిగింది యాక్సిడెంట్ కాదని, మీరు క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ అని మీ ఫోన్ కాల్స్ తో వాళ్ళకి తెలిసిపోయింది. ఈశ్వర్ మిమ్మల్ని వదలడు. ఒకవేళ ఈశ్వర్ క్షమించినా ఆ విజయ్ నుంచి తప్పించుకోలేరు. జాగ్రత్త పడండి. విజయ్ అనేవాడు నాకు ఆటలో అరటిపండుతో సమానం. నేను ఆలోచిస్తుంది ఈశ్వర్ గురించి. పెట్టే. నా కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నావా? అది నీ తరం కాదు అశోక్. కళ్ళు బైర్లు కమ్మేలా, మెరుపులు మెరిసి, చెవులు చిల్లులు పడేలా, ఉరుములు ఉరిమి, ఊర్లు ఏర్లు కలిసిపోయేలా కుంభవృష్టి కురిసినా జడిసేది తడిచేది భూమే కాని ఆకాశం కాదు. మా అన్నయ్య ఆకాశం లాంటివాడు. ఆ అనంతాన్ని
ఆవగించలాంటి నువ్వు ఏమీ చేయలేవు. కత్తితో గాయం చేయొచ్చు గాని కత్తికి గాయం చేయలేవు. నిప్పుతో కాల్చొచ్చు గాని ఆ నిప్పునే కాల్చలేవు. గోతిలో నిలబడి మా అన్నయ్య కోసం గొయ్యి తవ్వుతూ ఇంకా అడుక్కిపోతున్నావు. గోతిలో నుంచి నువ్వు తవ్వి తీస్తున్న మట్టిలా నీ పాపం పెరిగిపోతుంది. ఏదో ఒకరోజు ఆ మట్టే నిన్ను సమాధి చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి కాకమ్మ కథలు చెప్పడం లేదు. కాలజ్ఞానం చెప్తున్నాను. నీ ఫ్యూచర్ చెప్తున్నాను. నువ్విలాంటి చెత్త ప్లాన్స్ ఎన్ని వేసినా నా కుటుంబాన్ని ఏమీ చేయలేవు. ఇలాగే ఫెయిల్ అవుతూ ఉంటావు. అసలు నీకు ప్లాన్ చేయడమే రాదు. ముందు ఎలా ప్లాన్ చేయాలో నేర్చుకో. ప్లాన్ అంటే నేను చేసినట్టుండాలి. భయంతో నీకు ముచ్చమటలు పట్టించానే, అలా ఉండాలి. అసలు నీకు నీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవటమే రాదు. ఇక ఇంకొకరి జీవితం అంతం చేసే ప్లాన్ నువ్వేం వేస్తావు? అయినా ఏం కావాలి నీకు? భార్య, 2 పిల్లలు, ఎంతో కొంత ఆస్తి ఉన్నాయి. నువ్వు మంచిగా ఉంటే నీకు ఏ లోటు రాకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాదని ఇంకేం కావాలి నీకు? ఇంకో విషయం తెలుసా? ఈ భూమి మీద చాలా కొద్ది మంది మాత్రమే అదృష్టవంతులున్నారు. వాళ్లలో నువ్వు కూడా ఒకడివి. కానీ నీ చేతులా ఆ అదృష్టాన్ని వదిలించుకుంటున్నావు. నీకై నువ్వు నీ ప్రశాంతతను దూరం చేసుకుంటున్నావు. నీ చావుకి నువ్వే కారణం కాబోతున్నావు. అవసరమా నీకు? పోన్లే, నీకివన్నీ అర్థం కానట్టున్నాయి. పోగాలం దాపరించిన వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. ఫైనల్ గా సింపుల్ గా ఒక విషయం చెప్తాను. కనీసం అదైనా అర్థం చేసుకో. సునామీ పుట్టాలంటే సముద్రం కావాలి. దాని అట్టడుగు పొరల్లో భూకంపం రావాలి. నువ్వు మురికి గుంటవి. నీలో పుట్టేది కంపే. ఇకనైనా మారటానికి ట్రై చేయి. ఇది నా పాత డిక్షన్. ఇలా ఎమోషన్తో అరిచి చెప్పడం వలన ఉపయోగం లేదురా. చెప్పాల్సింది అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పరా బిడ్డా అని మా గురువు గారు చెప్పారు. అందుకే నీకు చెప్తున్నా కళ్యాణి. ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంత ప్రవాచిత సోది కళ్యాణి. అంటే ఆకాశవాణి, మీరు వార్తలు వింటున్నారు. వార్తలు చదువుతున్నది సోది కళ్యాణి గారు. నీకు నచ్చిందల్లా చెప్పడానికి నువ్వు రేడియోవే కాదు. నువ్వు చెప్పిందల్లా వినడానికి నేను శ్రోతనీ కాదు. సైలెంట్గా ఉంటున్నాను కదా అని నోరు జారకు కళ్యాణి. నేను వైలెంట్గా మారితే నువ్వు తట్టుకోలేవు. మీ అన్నయ్య ఆకాశమన్నావు, సముద్రమన్నావు, సునామీ క్రియేట్ చేస్తాడన్నావు. తడిసేది జడిసేది భూమే అన్నావు. కానీ భూమి కూడా పంచభూతాల్లో ఒకటన్న సంగతి మర్చిపోతున్నావు. సహనం కోల్పోతే వచ్చేది భూకంపమే. గుర్తుపెట్టుకో కళ్యాణి, నేను అశోక్ని. అశోక్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పను. అర్థం చేసుకుని నువ్వే రాసుకో. కావాలంటే పెన్ ఇస్తాను.